ఒకసారి ఒక బ్రాహ్మణుని దహన సంస్కారాలకు తీసుకొని వెళ్ళుచుండగా మార్గమధ్యంలో చనిపోయిన వ్యక్తి భార్య తులసీదాసును చూచి ఆయనకు నమస్కరించింది. తులసీదాసును ఆమెని సౌభాగ్యవతిగా జీవించు అని ఆశీర్వదించారు. ఆ మహిళ తన భర్త కొంతసేపటి క్రితమే చనిపోయాడు అని, తను వితంతువు అని ఏడుస్తూ చెప్పింది. నా నోట సౌభాగ్యవతిగా జీవించు అని చెప్పాను కాబట్టి ఇప్పుడు నీ భర్తను మళ్ళీ బ్రతికించాల్సిందే అని చెప్పాడు. చనిపోయిన వ్యక్తి చెవిలో రాములు వారి పేరు చెప్పగానే ఆ బ్రాహ్మణుడు మళ్ళీ లేచి వచ్చాడు. ఈ అద్భుతాన్ని విన్న అక్బర్ అతనిని పిలిచి, ఈ అద్భుతాన్ని ఎలా చేశావు, మళ్ళీ చేసి చూపించు అని ఆజ్ఞాపించాడు. తులసీదాసు, నేను కేవలం రాముల వారి పేరు చెప్పాను అంతే అన్నాడు. అయితే రాములను చూపించు చూద్దామని వెటకారంగా అన్నారు. తులసీదాసు నిరాకరించగా అక్బర్ అతన్ని ఖైదు చేశాడు. చెరసాలలో ఉన్న తులసీదాసు హనుమాన్ చాలీసా రచించి జపించారు. 40 రోజుల తరువాత వందలాది కోతుల సైన్యం అకస్మాత్తుగా నగరానికి వచ్చి నగరమంతా ధ్వంసం చేసింది. అక్బర్ తన తప్పు తెలుసుకున్నారు. లైక్ మై వీడియో.